ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు మన ఇండ్లు అనగానే గడప నుంచే ప్రారంభమవుతుంది. గడపే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. అయితే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి మనకి గడపలు అన్నవి కూడా అసలు ఎక్కడ ఉండట్లేదండి. మెయిన్ ముఖద్వారంలో ఉండే ఒక గడప ఒక్కటే ఇస్తున్నాడు, మిగతావన్నీ కూడా అసలు ఎక్కడ లేవు. అసలు గడపకి ఉండే ప్రాధాన్యత ఏంటి? గడప దగ్గర అంటే గడపకి ఇవతల అవతల ఉండి ఏవి ఇచ్చి పుచ్చుకోకూడదు, గడప మీద నుంచోకూడదు, గడప మీద తుమ్మకూడదు, ఇలాంటివి చాలా చాలా వింటూ వచ్చాము. సో దానికి సంబంధించిన రీజన్స్, అసలు గడపకున్న ప్రాధాన్యత, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. గడపని లక్ష్మీదేవిగా రామాయణంలో చెప్పడం జరిగింది. రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ వస్తుంది రాముడి దగ్గరికి. వచ్చి చక్కగా గడప మీద నిలబడి చేతులు ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు రాముడికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే, ఒక సెకండ్ మనిషిని చూస్తే ఆ మనిషి ఏంటని అంచనా వేయగలుగుతాడు. రాజులో ఉండాల్సిన గొప్ప లక్షణం అది. వెంటనే కనిపెట్టగలగాలి, మోసపోవడం కాదు రాజు లక్షణం, కనిపెట్టగలగాలి ఏమిటి వీళ్ళేమిటి పరిస్థితి అని. అలాగా రాముడు చూసి అనుకుంటాడు కొన్ని విషయాలు. ఇది లక్ష్మీ స్వరూపం కదా, ఈ అమ్మాయి చూస్తుంటే ఇక్కడ ఉండేటువంటి మునుల యొక్క కన్యలా కనిపించట్లేదు, అంటే వేషధారణ అలా లేదు, అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది పరిస్థితి. శూర్పణఖ చక్కగా తయారై వచ్చింది. సో ఇక్కడ ఉండే వాళ్ళు ఇలాగ ఉండరు. పోనీ దేవతలు ఏమైనా వచ్చి నిలబడ్డారా అంటే, దేవతల కాళ్ళు కింద ఆనవు, గాల్లో కొంచెం తేలుతుంటాయి. రెప్పలు కొట్టుకోవు దేవతలకి, రెప్ప ఆర్పకుండా ఉంటారు. భూమి మీద ఆన ద్వారా కాలు భూమికి కొంత దూరంలో ఉంటుంది కాలు ఎప్పుడు కూడా, పాదం ఎప్పుడు కూడా. సో పాదాలు కింద నానున్నాయి, రెప్పలు కొట్టుకుంటున్నాయి. పోనీ ఏ రాజకన్యం అనుకుందాం, నిర్లజ్జగా నిలబడింది ఇలా, ఎటువంటి ఇది లేకుండా, లజ్జ లేదు కాబట్టి ఈవిడ ఖచ్చితంగా ఈవిడ లక్షణాలు, ఈవిడ నిలబడ్డ దీన్ని చూస్తే ఇది రాక్షస కన్య అని అర్థం చేసుకుంటాడు. అది కాకుండా రాక్షస కన్య అవడం వల్ల దేవతా స్వరూపం, లక్ష్మీ స్వరూపం అనేటువంటి ద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించకుండా ఆవిడ నిలబడ్డది. సో ఈవిడ రాక్షస కన్య అర్థం చేసుకుంటాడు. అందుకని మన వాళ్ళు ద్వారం ఏదైతే గడప ఉంటుందో, ద్వారాన్ని పెట్టేటువంటి గడప ఉంటుందో, ఆ గడప ఖచ్చితంగా లక్ష్మీ స్వరూపం కాబట్టే మన వాళ్ళు పసుపు కుంకుమ అలంకరణ చేస్తారు. చాలామంది ఒకటి వేల్లో పెయింట్ వేసేసి పెయింట్ వేసేస్తారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. నేను వేల్లో పెయింట్ వేసుకోవద్దని చెప్పట్లేదు, దాని మీద పసుపు రాయండి. మళ్ళీ పసుపు కంపల్సరీ ఉండాలి. దీనికి 2 రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి ఏదైనా బ్యాక్టీరియా లోపలికి రాకుండా కొంతవరకు అది ఆపుతుంది. బ్యాక్టీరియా సైంటిఫిక్ పరంగా చూస్తే బ్యాక్టీరియా మాట్లాడతారు, నెగటివ్ ఎనర్జీ లోపలికి రాదు. ఇక్కడ నెగటివ్ ఎనర్జీని ఆపేటువంటిది పదము అని ఉంటుంది వాస్తులో. మీరు గడప పెట్టేది కూడా ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఇంట్లోకి వెంటనే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా దానికి పద నిర్మాణం, పద సంబంధంగా క్యాల్కులేషన్ చేస్తారు ఇల్లు కట్టేటప్పుడు. ఇంద్ర జయ, తూర్పు వైపు అయితే ఇంద్ర జయ పదాల్లో ఉందా లేదా, దక్షిణం వైపు అయితే 2, 3, 4 పదాల్లో యాక్సెప్టబుల్ చెప్పారు. పడమరలో కూడా మనకి 3, 4 పదాలు చెప్పారు. ఉత్తరంలో కూడా 3, 4 పదాలు చెప్పారు. అలా సుగ్రీవు, పుష్పదంతి ఇలా చెప్పారు కొన్ని. అలా మీరు కరెక్ట్గా ఆ పదంలో ఇల్లు యొక్క వైశాల్యం ఎంత ఉంది, పొడవు వెడల్పులు ఎంత ఉన్నాయి, అక్కడ డిగ్రీ వైజ్గా ఎంత తిరిగి ఉంది ఆ ఇల్లు తెలుసుకొని దానికి తగ్గట్టుగా గడప పెట్టుకోవాలి. ఆ గడపకి మీరు చూడండి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంటి నుంచి దీక్ష విరమణ కోసం కొండ మీదకి వెళ్ళే ముందు గడపకి కొబ్బరికాయ కొడతారు, తెలుసా మీకు? తిప్పుతారు. అవునండి. ఎందుకంటే ఒక మనిషి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరలా వాళ్ళు సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఆ ఇంటి గృహలక్ష్మి కాపాడుతూ ఉంటుంది. గృహంలో ఉండే స్త్రీ కూడా గృహలక్ష్మి, ఇంటికి ఉండేటువంటిది కూడా గృహలక్ష్మి. ఓకే, అలా ఏంటంటే ఇల్లుని కూడా గౌరవించాలని చెప్తుంది మన శాస్త్రం. అందుకని ఇంటి నిర్మాణంలో సరిగ్గా ఉండేలా చూసుకొని, ఇంటికి ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో మీకు పిల్లలు ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇల్లును మనం బాగు చేసుకోవచ్చు, కానీ ఇంటి మధ్యలో కనుక పిల్లలు ఉంటే ఆ ఇల్లును మనం బాగు చేయలేం. ఇప్పుడు వాస్తులు ఎలా అంటే కలర్ రిలేటెడ్గా ఉంటాయి, కొంచెం కలర్స్ మారిస్తే కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. వస్తువులు ఉన్న ప్రదేశంలో, పెట్టాల్సిన ప్రదేశంలో వస్తువులు
పెట్టుకున్నా కొంత రిలీఫ్ వస్తుంది. అలాగే కొన్ని రెమెడీస్ ఉండకూడని ప్లేస్లో బాత్రూమ్ ఉన్నా అలా ఉన్నా కొంత, కానీ మీకు బ్రహ్మస్థానము అంటారు, ఇంటి మొత్తం చూసి మధ్య భాగం పాయింట్ ఎక్కడ ఉందో చూసి అక్కడ కనుక తెలియక ఎవరైనా పిల్లర్స్తో కట్టుకుంటే మాత్రం ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి సుఖ సంతోషాలు ఉండవు, ఎప్పుడూ ఏదో ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ కొంత బ్రహ్మస్థానం మీద కొంత గోడ వచ్చినా ఏం కాదు కానీ పిల్లర్ రాకూడదు, అది కూడా కొంత దోషమే, కానీ ఇది కాపాడుతూ ఉంటుంది. గడప అనేటువంటిది ఏదైతే ఉందో మీరు ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు అందుకే గడప మీద కొంతమంది తలబెట్టి పడుకునేవారు, గడపను తొక్కుకుంటూ రావద్దురా అని చెప్పేవారు. మీకు ఎందుకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి, గడప దగ్గర మన వాళ్ళు కొంతమంది చీపురు పెడతారు, లేకపోతే ఇనప వస్తువు ఏదైనా పెడతారు, మీరు చూడండి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యేది ఆ రూట్ నుంచి ఎంటర్ అవుద్ది, కిటికీలోంచి ఎంటర్ అవ్వదు, ద్వారంలోంచే ఎంటర్ అవుద్ది. అందుకని వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలకి ఎక్కడ కూడా నెగటివ్ ఎనర్జీస్ రాకూడదని అలా చేసేవారు. దీనికి మనకి ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయ కట్టుకోవడము, బూడిది గుమ్మడికాయ కట్టుకోవడము ఇవి చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ బూడిది గుమ్మడికాయ ఎంత కట్టుకున్నా ఏం చేసినా మీ ద్వారం గనక పర్ఫెక్ట్ ప్లేస్లో లేదు, ఇంకొంతమందికి గడపలు పాతగా అయిపోయి అది పగుళ్ళు రావడం, పెచ్చులు ఊడిపోవడం, కొంతవరకు కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గడప అసలు మీరు ఉంచుకోకూడదు. ఎందుకంటే అది ఇంట్లో ఎప్పుడైతే దోషం ఏర్పడిందో గడపలో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ త్వరగా రావడానికి అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది, అంటే అది ఆపలేదు. ఎప్పుడైతే వన్స్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎంటర్ అయిపోతే ఆ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. భార్యాభర్తల మధ్యన విభేదాలు, తల్లి కొడుకులు తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు, ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఏదో అనారోగ్యం, ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ధన సమస్య, ఏదో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఆ ఇంట్లో ఉండేటువంటి దేవతాసురులు పాజిటివ్గా పనిచేయవు అక్కడ. గడప చాలా ప్రధానం. ఇల్లు మొత్తం వాస్తుకి ఎత్తు అయితే గడప నిర్మాణం చేసుకునేటువంటి ప్రదేశం ఒక ఎత్తు. అందుకే చూడండి దానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది. గడప పెడుతున్నామంటే ముహూర్తంలో పెడతారు. అవునండి. ఇంటికి శంకుస్థాపన ముహూర్తం, ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఏంటంటే ఈశాన్యం నుంచి ప్రారంభిస్తారు, ఈశాన్యం నుంచి ప్రారంభించకూడదు, నైరుతి నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు ఈశాన్యంలో గోడ కట్టాడు, ఇప్పుడు ఈశాన్యం ఎత్తైపోయిందిగా, నైరుతి నుంచి ప్రారంభించాలి. పిల్లర్ వేసేది కానివ్వండి, ఇల్లు గోడలు కట్టేది కానివ్వండి, నైరుతి నుంచి ప్రారంభించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇంటి నిర్మాణంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు గృహప్రవేశానికి ఒక ముహూర్తం, ద్వారం పెట్టడానికి ఒక ముహూర్తం ఉంటుంది, గృహ ఆరంభానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఇలా మూడు అందులో చూడండి, మనకి శంకుస్థాపనకి ఎంత ముఖ్యమో, గృహప్రవేశానికి ఎంత ముఖ్యమో, గడప పెట్టడానికి కూడా అంతే ముఖ్యం. అక్కడ కూడా చతుర్థ శుద్ధి, లగ్న శుద్ధి, అష్టమ శుద్ధి, లాభంలో చక్కగా మీకు రవి కానీ ఏమైనా శుభగ్రహాలు ఉన్నాయా, లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయా, దానికి దశలు గట్ట అన్నీ బాగున్నాయా, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. సో ఇంత ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి మెయిన్ ముఖద్వారంలో ఉండే గడపే ఫస్ట్ అండి, మిగతావి గడపలు లేకపోయినా పర్వాలేదా? అది కొంతమంది ఇష్టం అమ్మాయి, వాళ్ళ రేపు ఏంటంటే అన్నిటికీ గడపలు పెట్టట్లేదు. కాకపోతే మెయిన్ డోర్ కి చాలా ఇంపార్టెంట్. మెయిన్ డోర్ లేకపోతే వెనకాల నుంచి కొంత అక్కడ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనం వెళ్ళి వస్తూ లోపలికి ఎంటర్ అవుతామో ఇంటి లోపలికి ఆ ప్లేసెస్ లో ఖచ్చితంగా గడపలు ఉండాలి, గడప ఉండాల్సిందే. ఓకే గురుగారు, గడపకి సంబంధించి అలాగే మిగతా వాస్తుకు సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.